ఈరోజు భోగోగు మండలంలో భోగోగు ప్రచార కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఈరోజు ప్రజలు చూపిన ఆదరణ నిజంగా ఎప్పటికీ కూడా మర్చిపోయాం. 2014, 2019లో కూడా భోగోగు మండలంలో మాకు అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. ఈరోజు చూస్తుంటే ప్రజలకి పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకం అందించాడు. కాబట్టి ఈరోజు చూస్తుంటే ప్రజలు ఈ మెజార్టీ అనేది ఏ విధంగా ఇంకా ఎక్కువ వస్తుందో అర్థమవుతోంది. అంటే అటువంటి ఆప్యాయత ఈరోజు పెద్దలు కావచ్చు, ముసలివారు కావచ్చు, ముఖ్యంగా చదువుకుంటున్న యువతి యువకులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్ అంటే ఏ విధంగా అభిమానం చూపిస్తున్నారో ఈరోజు చూస్తే అర్థమవుతోంది. నిజంగా అటువంటి అభిమానాన్ని ఈరోజు వాళ్ళు గుండెగా పెట్టుకొని ఉంటాం నిజంగా చాలా సంతోషం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వీరందరి అభిమానంతో ఈరోజు జగనన్న ఓటే చెప్తున్నాడు. ఈరోజు నా సైనికులుగా పనిచేసేది ప్రజలు, ఆ ప్రజలను నమ్ముకొని నేను ఉన్నాను. ఈరోజు ప్రతిపక్షాలు నన్ను ఎదుర్కొనే దానికి అందరిని కూడా కలుపుకొని మూకమ్మడిగా దాడి చేసినా కూడా నేను భయపడలేదంటే ఈరోజు ప్రజలకి నేను మంచి చేశాను, నేను చేసిన మంచి పనులు ప్రజలకి పోయాయి కాబట్టి ఈరోజు ప్రజలే నా సైనికులుగా పోటీ చేస్తారనే దాంట్లో ఎటువంటి సందేహం కలగలేదు. ఈరోజు చూస్తుంటే అటువంటి ఆదరణ ప్రజల నుంచి రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా భోగోగు మండలంలో ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఒక పక్క మాకు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల వల్ల అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఆల్రెడీ వైసీపీ చాలా బలంగా ఉంది. గతంలో 5,000 మెజార్టీ వచ్చింది. ఈరోజు బిఎంఆర్ గారు వచ్చారు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చారు, ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు వచ్చారు. ఈ ముగ్గురు రావడం మా పార్టీకి ఇంకా మాకు చాలా సంతోషం ఉంది. నెల్లూరు జిల్లాకి ఎంపీగా విజయసాయిని పోటీ చేయడం కూడా మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి తప్పకుండా ఆయన సహాయ సహకారాలు బాగా ఉంటాయి. జగనన్న తర్వాత వ్యక్తి, జగనన్న లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మన ఎంపీ అభ్యర్థిగా కూడా మనం మంచి మెజార్టీతోటి మన ప్రాంతం నుంచి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా హ్యాట్రిక్గా నేను పోటీ చేస్తున్నాను జగనన్న ఆశీస్సుతోటి. తప్పకుండా గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ డబల్ మెజార్టీ వచ్చే విధంగా భోగోగు మండల ప్రజలు కూడా ఆశీర్వదించాలి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి మేమంతా కూడా తప్పకుండా కృషి చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే భోగోగు మండలంలో మనకు సంబంధించిన బిట్రకుంట ల్యాండ్, రైల్వేస్కి సంబంధించిన ల్యాండ్ కూడా దాని గురించి విజయసాయన్నకి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈరోజు విజయసాయన్న ఆ రైల్వే బోర్డులో మెంబర్గా ఉన్నాడు కాబట్టి మనకి ఫ్యూచర్లో కూడా తప్పకుండా ఆ ల్యాండ్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఇక్కడ ఇండస్ట్రీ తేవాలనేది ఆయన ఆల్రెడీ ఆలోచించి తప్పకుండా చేస్తానని మాట ఇచ్చినాడు. తప్పకుండా భోగోగు వస్తాడు, వచ్చిన రోజు మీకు అందరికీ మాట ఇస్తాడు. తప్పకుండా భోగోగు అభివృద్ధికి మంచి బాటలు వేసేదానికి మేమంతా కూడా కృషి చేస్తాం. ఈరోజు భోగోగు మండలంలో జుబోదిన ఫిషింగ్ హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం కంప్లీట్ చేయడం నిజంగా చాలా సంతోషం. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా ఇది ఎంతో ఉపయోగపడుద్ది. అంతేకాకుండా కావలి నియోజకవర్గం అభివృద్ధి పడేదానికి కూడా ఈ ఫిషింగ్ హార్బర్ కావచ్చు, అటు రామాయపట్నం పోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు దోహదం చేస్తాయి. కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఈరోజు మా పిల్లల్ని చదివించేదానికి జగనన్న ఉన్నాడు. ఈరోజు మాకు పెన్షన్స్ ఇచ్చేదానికి మేము ఎక్కడే పోకుండా మా 5:30 ఉదయాన్నే 5 గంటలకి పెన్షన్ ఇచ్చేదానికి మా వాలంటీర్స్ ఉన్నారు. ఇంకా అంతకంటే మాకేం కావాలి. ఈరోజు రైతాంగం ప్రతి ఒక్క ఎక్కడ పండించుకునేదానికి జగనన్న అటు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పుష్కలంగా నీరు కావడంగా ఇక్కడ ప్రతి ఒక్క ఎకరా పండింది. ఇంకా అంతకంటే ఏం కావాలా అని చెప్పి ఈరోజు ప్రజలంతా సంతోషంగా ఉండి ఈరోజు జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకునే దానికి ఎదురు చూస్తున్నారు. జరగబోయే ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, ఈరోజు ఒక పక్క జగనన్న ఓటే చెప్తున్నాడు. ఈరోజు పేదలకి పెత్తందారికి మధ్య యుద్ధం. కావలి నియోజకవర్గంలో స్లోగాన్ ఈరోజు సంస్కారానికి అహంకారానికి యుద్ధం. కాబట్టి పేదల పక్షాన సంస్కారానికి తప్పకుండా మీరు ఓటేసి గెలిపించాలని కూడా కోరుతున్నాం.